పెడన నియోజకవర్గం రామరాజుపాలెం చేరుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అక్కడ పంట పొలాల్ని పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. దెబ్బతిన్న పంటలను రైతులు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చూపిస్తున్నారు. అయితే అక్కడ పోలీసులు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేసినట్టుగా చెప్తున్నారు. అక్కడ నుంచి వెళ్లిపోవాలని, అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డితో వచ్చిన వాహనాల్ని కూడా నిలిపేసినట్టు చెప్తున్నారు. మా కరెస్పాండెంట్ సతీష్ జాయిన్ అవుతున్నారు. ఏం జరుగుతుందో తెలుసుకుందాం. సతీష్. ఇందు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం రామరాజుపాలెం చేరుకున్నారు. రామరాజుపాలెంలో పంట పొలాలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిశీలిస్తారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట ఎవరు రాకుండా అక్కడ పోలీసులు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయడం, కాన్వాయ్ వెనకాల వచ్చినటువంటి వ్యక్తులను, అదేవిధంగా వచ్చేటువంటి రైతులను, వెనకాల ఉన్నటువంటి వాహనాలన్నింటినీ పూర్తిగా నిలిపివేశారు. అక్కడ ప్రత్యేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఈ మార్గంలో వెళ్ళడానికి వీళ్ళేదైనా ఆంక్షలు విధించి మరి ఆపేసినటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా వెనక్కి పంపిస్తూ ఉన్నారు. మరొక వైపు చెక్ పోస్ట్ ను కూడా ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి కార్లు నిలిపేశారు. అక్కడ వచ్చినటువంటి రైతులందరినీ కూడా పంపించేసినటువంటి పరిస్థితి. సో రామరాజుపాలెంకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరుకుని అక్కడ ఉన్నటువంటి రైతులను వైఎస్ జగన్మోహన్ రైతులతో వాళ్ళ పంట పొలాలు ఏవైతే రామరాజుపాలెంలో అక్కడ ఉన్నటువంటి పంట పొలాలు దెబ్బతిన్నటువంటి రైతులు ఉన్నారో ఆ రైతులతో మాట్లాడనున్నారు. అదేవిధంగా ఆ పంట పొలాల్లో ముఖ్యంగా ఏదైతే అక్కడ పొలాలు దెబ్బతిన్నటువంటి వాటిని క్షేత్రస్థాయిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగి ఆ పొలాలని పరిశీలిస్తారు. పరిశీలించిన తర్వాత అక్కడ రైతులతో మాట్లాడి ఒక్కొక్క రైతుకి మనం చూడొచ్చు. ఆ విజువల్స్ లో ఉన్నటువంటి ఆ పొలాల్లో, ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి పొలాల్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడికి దిగి పరిశీలిస్తారు. రైతులు ముఖ్యంగా వరి పంట తీవ్రంగా దెబ్బతింది ఈ ప్రాంతంలో. ఇది ప్రస్తుతం పెడన నియోజకవర్గం గూడూరు మండలానికి సంబంధించినటువంటి గ్రామం ఇది రామరాజుపాలెం. ఇక్కడ దాదాపుగా ఈ ఒక్క మండలంలోనే సుమారుగా 16,000 వరకు హెక్టార్ల వరి పంట దెబ్బతిన్నటువంటి పరిస్థితి. ఉమ్మడి కృష్ణ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 17 జిల్లాల పరిధిలో మొన్న మోంతా తుఫాన్ ప్రభావంతో పంటలు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి. అందులో దాదాపుగా ఒక 6 నుంచి 7 లక్షల ఎకరాల వరకు కూడా పంటలు ప్రభావితం అయ్యాయి. వరి పంట అత్యధికంగా దెబ్బతింది. కృష్ణా జిల్లా, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా, కాకినాడ జిల్లాల పరిధిలో ఉన్నటువంటి వరి పంట, పొట్ట దశకు వచ్చినటువంటి వరి పంట తీవ్రంగా దెబ్బతింది. వరి పంట దెబ్బతిన్నటువంటి నేపథ్యంలో రైతులకు తీవ్రమైన నష్టం వచ్చింది. అయితే ఈ నష్టం ఎలా భర్తీ అవుతుంది అన్నటువంటి ఆందోళన రైతుల్లో తీవ్రంగా నెలకొంది. ముఖ్యంగా ఎందుకంటే ఈ పంటకు సంబంధించినంత వరకు రైతులకు ఇవ్వాల్సినటువంటి ఇన్పుట్ సబ్సిడీ చెల్లించడానికి ఇన్సూరెన్స్ కి సంబంధించి గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ క్రాప్ విధానాన్ని అమలు చేసి ఎవరైతే రైతు ఉంటారో, రైతు సాగు చేస్తారో ఆటోమేటిక్ గానే రైతుతో సంబంధం లేకుండా ప్రతి రైతు ₹1 కూడా చెల్లించాల్సినటువంటి అవసరం లేకుండా ఉచిత పంటల బీమాలో నమోదయ్యేది. రాష్ట్ర ప్రభుత్వమే ఆ ప్రీమియం రైతుల తరఫున చెల్లించి ఆ తర్వాత ఏదైనా విపత్తులు వచ్చేటప్పుడు రైతులు నష్టపోతే ఆ పరిహారాన్ని రైతులకి అందించేటువంటి విధానాన్ని అమలు చేసింది. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఇన్పుట్ సబ్సిడీ పథకాన్ని ఎత్తేసింది. రైతులు ఇన్సూరెన్స్ ఎవరైతే కట్టుకుంటారో వాళ్ళకి వచ్చి, కానీ చాలా మంది రైతులు, దాదాపుగా మెజారిటీ రైతులు ఇప్పుడు ఇన్పుట్ సబ్సిడీని ఏదైతే ఆ ఇన్సూరెన్స్ ను చెల్లించుకోలేదు, వాళ్ళ ప్రీమియం ఎందుకు ఇప్పటికే తీవ్రమైన కష్టాలు ఉన్నారు. పెట్టుబడి వ్యయం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామని చెప్పి ఇవ్వలేదు, ఎటువంటి ప్రోత్సాహం అందించలేదు. అప్పులు చేసి సాల్వ్ చేసినటువంటి రైతులు ప్రీమియం చేసుకునేటువంటి స్తోమత లేక చాలా మంది రైతులు ఇన్సూరెన్స్ కట్టనటువంటి పరిస్థితి. వాళ్ళందరి పరిస్థితి ఇప్పుడు అగమ్య గోచరంగా మారింది. దాదాపుగా మోంతా తుఫాన్ వచ్చి పంట నష్టం వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఈ పంట నష్టానికి సంబంధించి ఎటువంటి ప్రకటన కూడా చేయలేదు. ఆ ప్రకటనలో ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ పంట నష్టపోయినటువంటి ఏ పంటకు ఎంత చెల్లిస్తామన్న సంబంధించి కూడా ఎటువంటి ప్రకటన చేయలేదు. దాదాపుగా ఎక్కువ అత్యధికంగా వరి పంట దెబ్బతింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్కల ప్రకారమే సుమారుగా ఆక్వా పంటలు కూడా 1,270 కోట్ల వరకు నష్టం వచ్చిందని చెప్పారు. అదేవిధంగా వ్యవసాయ పంటలు సుమారుగా 2.5 నుండి 3 లక్షల ఎకరాల వరకు దెబ్బతిన్నట్టు ప్రాథమిక అంచనా ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. కానీ ఇప్పటి వరకు ఏవైతే అత్యధికంగా దెబ్బతిన్నటువంటి వరి పంట కానీ, మొక్కజొన్న పంట కానీ, పత్తి పంట కానీ, ఆక్వాకల్చర్ కి సంబంధించి కూడా దేనికి ఎంత నష్టపరిహారం చెల్లిస్తారన్న అంశానికి సంబంధించి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేయలేదు.
ప్రాథమిక సతీష్. నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపించామని చెప్పింది, కానీ ఇంకా అటు కేంద్రం నుండి రావాల్సిన సాయం వచ్చేంత వరకు ప్రకటించమన్న ధోరణిలో ఉంది. ఎన్యూమరేషన్ లో అనేక అవకతవకలు అక్రమాలు జరుగుతూ ఉన్నాయి, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు కూడా ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కష్టాలు ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి ప్రస్తుతం రాజపాలెం చేరుకున్నారు. సతీష్, చూస్తున్నా ఉదయం నుంచి కూడా ఆంక్షలే, ఎక్కడికక్కడ చెక్ పోస్టులని లేకపోతే సర్వైలెన్స్ అని ఆపేస్తున్నారు. ఈవెన్ పంట పొలాల్లో కూడా ఫ్లెక్సీలు పెట్టాల్సిన అవసరం ఏముందని చాలా మంది నుంచి వస్తున్న ప్రశ్న. అంటే ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన అనగానే నిన్న రాత్రి నుండి ఒక్కసారిగా పోలీసులు పర్యటనకు సంబంధించి ఉక్కుపాదం మోపేందుకు శత విధాల ప్రయత్నించినటువంటి పరిస్థితి. అన్ని రకాల దాదాపుగా 500 నుండి 600 మంది పోలీసు బలగాలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రయాణించేటువంటి మార్గ మధ్యంలో బందోబస్తు ఏర్పాటు. ఇదంతా జనం హాజరైనప్పుడు వాళ్ళకి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా క్రౌడ్ మేనేజ్మెంట్ చేయడం కోసం కాదు, అసలు ఇక్కడికి ఎవరు రాకూడదు, జగన్మోహన్ రెడ్డి పర్యటనకు ఎవరు కనపడకూడదు, జగన్మోహన్ రెడ్డి పర్యటనకు ఎవరు పాల్గొనకూడదు అన్నటువంటి నియంత్రణ కోసం, జనాన్ని నియంత్రించడం కోసం ఈ పోలీసు బలగాలు మోహరించడం అనేది తీవ్ర ఆక్షేపణీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా పొద్దున్నే దీనిపైన మండిపడతా ఉన్నారు. స్వయంగా మనం చూసాం, మాజీ ఎమ్మెల్యే కైలా అనిల్ కుమార్ ని రోడ్డు మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వాగతం పలుకుంటే ఆయనతో పాటు వచ్చినటువంటి రైతుల్ని అందరినీ కూడా అక్కడి పంపించేసేటువంటి ప్రయత్నం చేసేందుకు చేశారు. తీవ్ర వాగ్వాదం జరిగింది. అదేవిధంగా మచిలీపట్నం సమన్వయకర్త పేరుని కిట్టు పోలీసులు అడ్డుకుంటే పోలీసులతో తీవ్ర వాగ్వాదం చేయాల్సిన పరిస్థితి. ప్రతి ఒక్క మాజీ ఎమ్మెల్యే, ప్రతి ఒక్క నియోజకవర్గ సమన్వయకర్త అందరికీ కూడా నోటీసులు జారీ చేసి మీరు వెళ్తే కేసులు పెడతామన్నటువంటి బెదిరింపు ధోరణి పోలీస్ యంత్రాంగం ప్రదర్శించింది. వాటన్నిటిని దాటుకొని ఆంక్షలు, ఆ బారికేడ్లు, అవాంతరాలు అన్నింటినీ దాటుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన ఇప్పుడు సాగుతుంది. ప్రస్తుతం రాజపాలెం చేరుకున్నారు. రాజపాలెం గ్రామానికి సంబంధించి కూడా ఏదైతే పంట పొలాల్లో రైతులు ఉన్నారో ఆ రైతులు ఎవరైతే దెబ్బతిన్నటువంటి పొలాల దగ్గర రైతులతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన తర్వాత అక్కడికి కూడా చెక్ పోస్ట్ పెట్టి మరి బైకులు రానివ్వకుండా, కార్లు రానివ్వకుండా అక్కడికి రావడానికి వీల్లేదంటూ అడ్డుకునేటువంటి ఆ ప్రయత్నం పోలీసులు అక్కడ ప్రత్యేకంగా పొలాల్లో బ్యానర్లు కట్టారు, అదేవిధంగా రోడ్డు మీద బ్యానర్లు కట్టారు, బారికేడ్లు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ ప్రతి చోట కూడా బారికేడ్లు ఏర్పాటు చేసి అడ్డుకునేటువంటి ప్రయత్నం. గూడూరు సెంటర్ నుండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పటి నుండి రాజపాలెం వచ్చే మార్గంలో ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పంట పొలాలను పరిశీలిస్తా ఉన్నారు. ఈ పంట పొలాన్ని పరిశీలించేటువంటి చోట కూడా పోలీసులు ప్రత్యేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి మరి ఇక్కడ రైట్ సతీష్, రామరాజుపాలెంలో ఉన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రస్తుతం అక్కడ పంట పొలాల్ని పరిశీలిస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చూస్తున్నాం అక్కడ ఒక భారీ ఫ్లెక్సీ లాంటిది కూడా ఏర్పాటు చేసినట్టుగా చెప్తున్నారు. ఇక్కడ ఎవరూ ఉండొద్దు, వెనక్కి వెళ్ళిపోవాలి అని సూచిస్తూ పోలీసులు ఫ్లెక్సీ ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. రైతులతో ముఖాముఖి మాట్లాడుతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రామరాజుపాలెంలో ఇక్కడ నుంచి ఆకునూరు లాకు ప్రాంతానికి చేరుకుంటారు. అక్కడ రైతుల సమస్యలను మీడియాకు కూడా వివరించబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చాలా మంది రైతులు తాము గతంలో పొందిన పరిహారం విషయాన్ని కూడా గుర్తు తెచ్చుకుంటున్నారు. ఎకరాకు 36,000 రూపాయల వరకు కూడా పరిహారం పొందామని ఒక్కొక్క రైతు గుర్తు తెచ్చుకుంటున్న పరిస్థితి. ఇప్పుడు ఎందుకు అలాంటి వాతావరణం లేదు, పంట నష్టానికి సంబంధించి ఎంత పరిహారం ఇస్తారో, ఎప్పుడు ప్రకటిస్తారో అని రైతులంతా కూడా ప్రశ్నిస్తున్నారు. చూస్తున్నాం మనం రైట్ సైడ్ విండోలో మనకు కనిపిస్తున్నాయి ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టి పోలీసులు అడ్డుకుంటున్న వాతావరణం ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఈ ఒక్క ప్రాంతంలో మాత్రమే కాదు, ఉదయం నుంచి కూడా చాలా ప్రాంతాలు, అటు మచిలీపట్నం దగ్గర కావచ్చు, నెప్పల్లి దగ్గర కావచ్చు, ఈడుపుగల్లు ప్రాంతం దగ్గర కావచ్చు, ప్రతి చోట కూడా భారీగా చెక్ పోస్టులు కనిపించాయి. మొత్తం వైఎస్ఆర్సీపీ శ్రేణుల్ని, రైతుల్ని ఎక్కడికక్కడ ఆపేశారు. ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నియోజకవర్గ స్థాయి నేతలు ఎవరిని కూడా ఈ పర్యటనకు రాకుండా అర్ధరాత్రి నుంచి ఒకవైపున చాలా మందికి నోటీసులు ఇచ్చారు. దాంతోపాటు ఎవరైనా పర్యటనకు వస్తే వాళ్ళందరినీ కూడా వెనక్కి పంపేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు రామరాజుపాలెంలో కూడా చూస్తున్నాం, ఈవెన్ ఈ పొలాల లోపలికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్తున్న సమయంలో కూడా మిగతా ఎవ్వరూ వెళ్ళడానికి వీల్లేదు అంటూ వాళ్ళని ఆపేశారు. దాంతోపాటు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేసి రైతుల్ని కూడా ఉండొద్దంటూ కూడా ఆంక్షలు పెట్టిన పరిస్థితులు ప్రస్తుతం మనం చూస్తున్నాం. మొత్తం రైతాంగం అంతా మోంతా తుపాను ప్రభావంతో తీవ్ర ఆవేదనలో ఉంది. వ్యవసాయం
లాభదాయకంగా లేదు, అసలు కనీసం పెట్టిన పెట్టుబడి కూడా రాని పరిస్థితి ఉంది. దానికి తోడు ఈ స్థాయి నష్టాన్ని మేము భరించలేమని రైతాంగం మొత్తం కూడా వాపోతోంది. ఇదే అంశాల్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెప్పడానికి రైతులంతా కూడా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం రామరాజుపాలెంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతులతో ముఖాముఖి మాట్లాడుతున్నారు. దెబ్బతిన్న పంట పొలాల్ని పరిశీలిస్తున్నారు ఆయన. నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. ఏ నాటికి నమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిని మాత్రమే. చుక్కలు ఎన్ని ఉన్నా మా సూర్యునిది నువ్వే. దిక్కులు ఎన్ని ఉన్నా మా దిక్కున నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు భ్రాతవు దూతవు సావి నువ్వు. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. ఏ నాటికి నమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిని మాత్రమే. చుక్కలు ఎన్ని ఉన్నా మా సూర్యునిది నువ్వే. దిక్కులు ఎన్ని ఉన్నా మా దిక్కున నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు భ్రాతవు దూతవు సావి నువ్వు. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. ఏ నాటికి నమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిని మాత్రమే. చుక్కలు ఎన్ని ఉన్నా మా సూర్యునిది నువ్వే. దిక్కులు ఎన్ని ఉన్నా మా దిక్కున నిలబడి
నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్